దేవునికి మహిమ కలుగును గాక. అందరికి కూడా క్రిస్మస్ అందరూ కూడా మంచిగా జరిగించుకున్నారు కదా. క్రిస్మస్ మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని మన బంధువులతో, స్నేహితులతో, అందరితో అందరూ మంచి సంతోషంతో గడిపి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ క్రిస్మస్ మహా ఆనందాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు, ఈ సంతోషాన్ని మీకు ఇచ్చినందుకు, ప్రభు ఇచ్చినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఒక్కరోజే కాదు క్రిస్మస్ యొక్క సంతోషం. ఇది చూసిన మళ్ళీ క్రిస్మస్ వచ్చేంత వరకు 366 రోజులు కూడా 2026 వచ్చే మళ్ళీ క్రిస్మస్ వచ్చేంత వరకు ఇదే సంతోషాన్ని, ఇదే ఆనందాన్ని మీకు దేవుడు ఎల్లప్పుడూ ఉంచును గాక. ఎందుకంటే బైబిల్ నుంచి ఒక మాట రాయబడి ఉంది. ఏంటి అంటే మనకు ఒక మాట చెబుతూ ఉంటాడు ప్రభువారు. ఈ లోకంలో మన జీవితంలో చూస్తున్నప్పుడు సంతోషం అనేది ఎప్పుడూ ఎవరి ద్వారాగా, మనుషుల ద్వారాగా వస్తుందా, లేకపోతే మనకి ఎక్కువగా సంతోషం దేవునిగా కోరుకుంటామంటే మన ఒక వస్తువుని బట్టి, లేకపోతే మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తాం. కానీ ఆ సంతోషం లేదు కొంతకాలం, లేకపోతే కొన్ని రోజులు ఉంటుంది. ఈరోజు ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు అందం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈరోజు కొత్త వస్త్రాలు వేసుకుంటే రేపటికి పాత ఇవ్వవచ్చు. కానీ ఎప్పుడు సంతోషించేది ఏంటి అంటే వాక్యం. ఈ వాక్యమును ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఒకరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రభు మీకు ఇచ్చేది చూసిన ఇప్పటిదాకా నీకు సంతోషం లేదా, ఇప్పుడు నీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి వాక్యం చెప్పినప్పుడు వారు ప్రార్థన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు నాకు సంతోషాన్ని ప్రభు ఎలా ఇస్తాడు? నేను ఉదయం వెళ్ళి కష్టపడి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేటప్పటికల్లా ప్రేమతో నా భార్య పలకరించిద్దేమో, సంతోషంగా ఉందాం అనుకున్నాను. ప్రేమగా భోజనం పెట్టిద్దేమో, సంతోషంగా ఉందాం అనుకున్నాను. ప్రేమగా పలకరిస్తే చాలు, సంతోషంగా ఉందాం అనుకున్నాను. ఇంటికి వచ్చేకల్లా అది లేదు, ఇది లేదు, నా సంతోషం మొత్తం కూడా ఏమి లేదు. నేను కొత్త నిబంధన బైబిల్ అర్పించాను. ఈ బైబిల్ చూస్తున్నప్పుడు చదువు, నీకు సంతోషం అనేది ఎలా వస్తుంది అనేది అది చదువుతున్నప్పుడు ఒక వారం తర్వాత వారు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వేమొద్దు, ఉదయం లేవగానే బైబిల్ చదువు, మళ్ళీ సాయంత్రం నువ్వు పనికి పోయి ఇచ్చిన తర్వాత ఒక వీలుంటే ఎందుకంటే పౌలు చదవలేవు కాబట్టి పనికి వెళ్ళి కాడ సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ వాక్యం చదువుకొని మళ్ళీ ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నప్పుడు నీ సమయము దేవునితో గడుపు, ఖచ్చితంగా నీకు ఒక సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆయన మత్తయి సువార్తలో 5వ అధ్యాయం చదివినప్పటికల్లా కొత్త నిబంధన 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఆయన చదువుతూ ఆయన చాలా విషయాలు చెప్పాడు. కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి అక్కడ ఆ మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ కూడా అతనికి చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. ఆత్మ విషయమే పరలోక రాజ్యం వారిదే అని చెప్పేసి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్వాస్థికులు ధన్యులు, భూలోకము స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పల గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరమ పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఇవన్నీ చదువుతూ ఇవన్నీ ఆయన తన హృదయంలో తలపోసుకుంటూ ఉన్నప్పుడు చాలా మహా సంతోషాన్ని కలిగింది. నిజమే, ఈరోజు నా ప్రియమైన దినబిలేదా క్రిస్మస్ అంతా కూడా హ్యాపీగా జరిగించుకున్నారు. ఒక్కరోజుతోనే కాదు, నువ్వు బైబిల్ చదువు. అందుకోసం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడి నీటి వేరుని నాటబడిన చెట్టువలి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండాడు. అతడు చేయనిదంతయు సఫలమవును అన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో మీ అందరికీ చెప్పేది అంటే, మన నూతన సంవత్సరం రాబోతుంది.
నూతన సంవత్సరం మనకి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక ఈ యొక్క సంతోషము మరి నూతన సంవత్సరములోనే కాదు, 360 రోజులు ప్రతిరోజు నీవు సంతోషంగా ఉండడానికి. సంతోషం అంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి. తాగితే సంతోషం కాదు, ఆ కాసేపు మొత్తం చేయబోయేది ఎగురుతావు, తర్వాత ఏముండదు చూస్తున్నప్పుడు. అయితే కొత్త వస్త్రాలు వేసుకుంటే తెల్లటిపటికల్లా అవి రేపటికల్లా మళ్ళీ పాతవి అయిపోతాయి. అది కాదు సంతోషం. సంతోషము బంగారం కొంటేనో సంతోషం కాదు, కానీ ప్రభువులో ఆనందించమంటాడు. పిలిపిలి రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎప్పుడు కూడా ప్రభుతో ఆనందించు, ప్రభు నీతో ఆనందిస్తాడు. ఆయన సన్నిధిలో కీర్తించటంలోను, ప్రార్థించటంలోను, ఆరాధించటంలోను, ఆయన సన్నిధిలో గడపటంలోనూ ఉన్న ఆనందం చాలా గొప్పది. అందుకోసమే సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేయి. దేవుడు మీకు అతి సంతోషాన్ని దేవుడు ఇచ్చిన కాక. ప్రార్థన చేసుకుందామా? మా పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. గొప్ప దేవుడువు, నీ సన్నిధి నీ ప్రసన్నత వెలుగును ప్రకాశం చేసి మీరు భయపడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ దాస్తుడిని ప్రభు నా తండ్రి ఇప్పటిదాకా మీరు నిలబెట్టుకుని మాట్లాడిన వందనాలు. గడిచిన దినములో ప్రభు నా తండ్రికి క్రిస్మస్ మహా సంతోషంతో నింపావు. ఈ సంతోషం మళ్ళీ 360 రోజులు మళ్ళీ 2026 నా తండ్రి క్రిస్మస్ వచ్చేంత వరకు సంతోషం ఉండను గాక. ఈ సంతోషం ఎల్లప్పుడూ ఉండను గాక. ఈ సంతోషముతో నింపబడును గాక. నీ బిడ్డల ప్రభు నా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్తలో అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. 5వ అధ్యాయంలోనే అయ్యా నా తండ్రి ఆ విషయాలను చదివినప్పుడే ఆయన అతి సంతోషాన్ని పొందినట్లుగా నా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని సంతోషంతో నింపమని, అయ్యా నా రోగ బాధల నుంచి విడిపించిన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని ప్రేమతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు పిలిపిలి రాసిన పత్రిక 4:4 ప్రకారంగా ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఎప్పుడు ఆనందించండి. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ మిమ్మల్ని రేపు దినం కలుసుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.